గట్టిగా గట్టిగా జై 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 భీమ్ సోదరులారా, ఈ సిటీ నగర్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా అంబేద్కరిజం మీకు అందరికీ తెలుసు. మేము కూడా మీ అందరితో కలిసి అనేక కార్యక్రమాలను ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసాం ఇదే ప్లేస్ కదా. అయితే ఇప్పుడు మేము అందరం ఎందుకు వచ్చామంటే, భీమసేన వార్ పెద్దలందరూ కూడా సార్ ప్రసాదరావు సారు, అప్పారావు గారు, బల్లంకి గారు, మధు గారు, ప్రసాద్ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, వీళ్ళందరూ కూడా భీమసేన వారు పెద్దలు వీళ్ళందరూ కూడా. అయితే మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటాం. నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం, కానీ ఆదివారం నవంబర్ 23వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప సదస్సుని మనం అంబేద్కర్ భవనంలో నిర్వహించుకుంటున్నాం. అయితే ఏంటి మీకు అనిపించవచ్చు, సదస్సు అంటే ఏముంటుంది, మనం వెళ్ళి ఏం చేస్తాం, మనకి బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. మనకి టీవీ, మొబైల్ చూసుకోవాలి, వాలీబాల్ ఆడుకోవాలి, రీల్స్ చూసుకోవాలి, షార్ట్స్ చూసుకోవాలి, ఇవన్నీ మనకు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. మనకేముంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు మనమే వింటాం అని సాధారణంగా మనందరం అనుకుంటాం. ఒకప్పుడు మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం. కానీ మీకు తెలుసు, మన దళిత జాతిని ఎంత అట్టడుగుకి తోసివేశారో అనేకమైన వార్తలు ఈ మధ్య మన అందరికీ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, మనకి నిజమైన అంబేద్కరిజం అంటే ఏంటో తెలియకపోవడం. మనకి అంబేద్కర్ అంటే విగ్రహం అంతే, కానీ అంబేద్కర్ ఏం చెప్పడం మనకు తెలియదు. కానీ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, పుస్తకాలు చదవాలి, అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదవాలి. కానీ ఆ పుస్తకాలన్నీ మనం చదవగలమా, మనకు టైం లేదు, చాలా టైం పడుతుంది. అవి చదివి అర్థం చేసుకోవడం కూడా ఒకంత కష్టసాధ్యమైనటువంటి విషయం. అయితే మరి ఎలా తెలుస్తుంది అంబేద్కరిజం గురించి మనకి? అందుకోసమని మన భీమసేన వారు అందరూ కూడా, పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తులు, అంబేద్కరిజంలో ఒక గొప్ప వ్యక్తులు, అంబేద్కర్ ని చదివి అవగాహన చేసుకొని అనేకమైనటువంటి అంబేద్కర్ పేరుతో ఉద్యమాలు చేసి మన దళిత జాతి ఉన్నతికి పాటుపడినటువంటి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ సమావేశాలకు తీసుకొచ్చి వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు చదివినటువంటి జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి మనకి ఇతోధికంగా ఎంతో వాళ్ళు చేస్తున్న సేవ సామాన్యమైనది కాదు. మరి అటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ కూడా మనకి 23వ తారీఖు నిర్వహించబోతున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళు మీకున్న చార్ట్స్ లో ఉన్నాయి చూడండి. వాళ్ళు కంచా ఐలయ్య గారు, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను అనేకమైన పుస్తకాలు రాశాడు. అంబేద్కర్ అంటే ప్రాణం ఆయన. మరి అటువంటి వ్యక్తి మనకి 23వ తారీఖున వస్తున్నారు. అలాగే బైరి నరేష్ గారు మూఢనమ్మకాలు నిషేధించడం కోసం ఆయన అనేకమైన ఉద్యమాలు చేశారు. అనేకమైనటువంటి సమస్యల్లో కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే ఎక్కడ వెనక తగ్గకుండా వాళ్ళ భార్య, అతను కూడా రాష్ట్రం అంతా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరుగుతూ ఎన్నో చాలా రిస్కులు పడుతూ ఒక ఉద్యమంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అటువంటి వ్యక్తి కూడా అతను PhD చేశారు, డాక్టరేట్ ఉంది ఆయనకి, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఆయనకి. మరి అటువంటి వ్యక్తి కూడా బైరి నరేష్ గారు మన సమావేశానికి విచ్చేస్తున్నారు. నెక్స్ట్ తులసి చందు, మీరు చూసారా యూట్యూబ్ లో? తులసి చందు గారి వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా ఆవిడ చేసిన వీడియోలు చూడాలి. ఎందుకంటే ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది, మన గురించి మాట్లాడుతుంది. అవి చూడకుండా ఎవరి గురించో చెప్పినవన్నీ కూడా మనం అది మన వాటిని సబ్స్క్రైబ్ చేయడము, వాటిని లైక్స్ కొట్టడము, వాళ్ళకి అనవసరంగా లేనిపోయిన పబ్లిసిటీ ఇవ్వడం. మన మనుషులకి మనం బయటకు తీసుకురాకపోతే, మన మనుషులు మనం గుర్తించిపోతే ఎంత అన్యాయం అది. మన గురించి మాట్లాడే మాటలు, మన గురించి మాట్లాడేటువంటి వీడియోలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే ధైర్యంతో మన కోసం మాట్లాడుతున్నారు. అది గుర్తించండి, అది అండర్లైన్ చేసుకోండి. మన కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి బాసటగా నిలబడవలసిన అవసరం మనకు ఉందా లేదా? జై భీమ్ చెప్పండి అందరూ, జై భీమ్. మరి అలాంటి వ్యక్తి తులసి చందు గారు, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ.
ఆవిడ ఎలా మాట్లాడుతూ ఒకసారి వీడియో చూసి చూడండి. తులసి చందన్ కొట్టండి యూట్యూబ్ లో, అప్పుడు వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా, సబ్స్క్రైబ్ ఆ వీడియోస్ చూడండి. సార్ అలాంటి వ్యక్తి మనకి రేపు 23వ తారీఖున వస్తున్నారు. ఆవిడ అనేకమైన విషయాలు మనతో పంచుకుంటారు. ఆవిడ అనుభవాల్ని, ఆవిడ చదివిన పుస్తకాలని, అంబేద్కర్ గురించి మనతో పంచుకుంటారు. నెక్స్ట్ 4వ పేరు ఉంది కదా, ఆయన ఉదయ భాస్కర్ గారు. పాటల తోట అని పిలుస్తారు ఆయన. బ్రహ్మాండమైనటువంటి ఆయన పాటలు రాస్తారు, పాటలు పాడుతారు. అంత మనం ఎంతో ఉత్తేజితం చేస్తారు మనం. అదంతా కూడా దేనికి? అంబేద్కరిజం కోసమే. సో మనం ఇంత కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన పెద్దలందరూ కూడా ఇంతటి గొప్ప విశిష్టమైన వ్యక్తుల్ని, అంబేద్కరిజంలో గొప్ప గొప్ప వ్యక్తులందరినీ మన కోసం తీసుకొస్తున్నారు. వాళ్ళ కోసమే కాదు, వాళ్ళందరూ చదువుతారు పుస్తకాలు. ఈ సార్ ప్రసాద్ సార్ కానీ, ఇలాగా రాజప్రసాద్ సార్ కానీ, అప్పారావు సార్ కానీ, పెద్ద సార్ కానీ, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గురించి చదువుతారు. వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు చేసే కార్యక్రమం మనలాంటి వాళ్ళ కోసం బాబు. ఈ కార్యక్రమం మనలాంటి వాళ్ళ కోసం. మరి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, అవసరం ఉంది, బాధ్యత ఉంది. సో అందుకోసమని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. మనందరం కూడా మనం ఏం చేయక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అక్కడ వెళ్ళి కూర్చొని అవి వినాలి. అది కూడా వాళ్ళ కోసమా కాదు, మన కోసమే. మరి మనందరం వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? నేనైతే వెళ్తాను ఖచ్చితంగాను. జై భీమ్ చెప్పండి అందరూ ఒకసారి. నేనైతే వెళ్తాను ఖచ్చితంగా. మన భీమసేన వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమం, మేము కూడా అందులో మెంబర్స్, మేము కూడా ఏ కార్యక్రమం చేసినా తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఏదో మేము ఉడతా భక్తికి ఏదో మేము అక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం కూడా చెప్పండి, అందరికీ ఇక్కడ రానటువంటి పిల్లలందరికీ చెప్పండి. ముఖ్యంగా మీరు చాలా అవసరం మన జాతికి, మీలాంటి యువకులు. ఎందుకంటే అంబేద్కరిజం అనేది అంతరించిపోయిందంటే కనుక, మన ఆలోచనల నుంచి బయటకు వెళ్ళిపోయింది కనుక మనల్ని ఎవరు రక్షించలేడు. మన భూమి మీదే మనం బానిసలుగా బతకాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ కార్యక్రమం జరుగుతుంది. మీకు అర్థం కావట్లేదు ఎవరికి, మీకనే కాదు ఎవరికి అర్థం కావటం లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా మనకి. దీని నుంచి మనం బయటపడాలంటే అంబేద్కరిజం ఒక్కటే శరణ్యం. ఈ దేశానికి మనం చెప్తున్న స్లోగన్ ఏంటి? మన దేశానికి శరణ్యం భారత రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, అంబేద్కర్ ని హైజాక్ చేస్తారు, విగ్రహాలు పెడుతున్నారు. కానీ మన రిజర్వేషన్ పోయాయి. ఇప్పుడు రిజర్వేషన్ ఏం లేవు. ఇప్పుడు మనకి అర్థమవుతుందా పరిస్థితి, మన పరిస్థితి. అలాంటివన్నీ మనకు తెలుసుకోవాలంటే ఇంకా చాలా వచ్చేటువంటి కంచి ఐలాలి గారు అతను అయితే ఒక మేధావి. అలాగే బైరి నరేష్ గారు, తులసి చంద్ గారు, అలాగే పాటల ఉదయ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మనందరం వెళ్ళి మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి మీరు అందరూ దయచేసి తప్పనిసరి రావాలి. అంత దూరంగా ఈ చీకట్లో ఆయన ప్రసాదరావు గారు ఉన్నారా? ఆయన రిటైర్డ్ జైలర్, ఆయన విశాఖపట్నం రిటైర్డ్ జైలర్, పెద్ద ఆయన మొన్నే హార్ట్ పేషెంట్, అసలు మొన్నే సర్జరీ చేసుకున్నాడు. అయినా సరే తిరుగుతున్నాడు, ఆయన డాన్స్ చేస్తున్నాడు. చూసారు ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు అంటే అంబేద్కరిజం అంటే ఎంత పిచ్చో ఆయన చూడండి. అలాగే సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన ప్రసాద్ గారు, రాజప్రసాద్ గారు, అలాగే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ ఆదివారం వచ్చింది ఉదయం నుంచి తిరుగుతున్నారు, ఆదివారం ఇంటి దగ్గర ఉండిపోకుండా. వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి? వాళ్ళందరూ డబ్బులు ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటారు, పిల్లలు పెంచి పోషించుకుంటున్నారు. మన కోసం ఈ మారుమూల గ్రామానికి రావాల్సిన అవసరం ఉందా వాళ్ళకి? చెప్పండి అమ్మా. పిల్లలు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా? ఏం వాళ్ళు పిల్లలు ఉండరా? సరదాగా సాయంత్రం సినిమాకి వెళ్ళరా? మనమైతే ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు మనకి ఇక్కడికి రావాలి? వాళ్ళు ఎక్కడో వైజాగ్, గాజువాక, అక్కడ కంచెరపాలెంలో ఉన్న వాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చారు. మరి మనకు బాధ్యత లేదా? ఉందా లేదా? చెప్పండి జై భీమ్ అందరూ. మరి మనం వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలి. ప్రతి ఒక్కరి బాధ్యత, గుర్తుపెట్టుకోండి. ఇది సరదా కాదు, ఇది మన బాధ్యత. అంబేద్కర్ గురించి తెలుసుకోవడం, అంబేద్కరిజం గురించి తెలుసుకోవడం మన బాధ్యత. మన దగ్గరికి వచ్చే ఒక సందర్భం ఉంటుంది, ఒక్కోసారి మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సార్. జై భీమ్. సోదర సిటీ నగర్ వాస్తవ్యులారా, అందరికీ మా భీమసేన వారు విశాఖపట్నం వారి తరఫున ప్రత్యేకంగా జై భీమ్ తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా మీ గ్రామానికి ఎందుకు వచ్చామంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మేము అందరం పాటుపడుతున్నాం. మేము అలాగే ముసలిం అయిపోయాం. మీరు త్వరలో మీ యువకులే మీరు రేపొద్దున మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉంది. దాన్ని అనుసరించి భీమసేన వారు విశాఖపట్నం వారు ఈ నెల నవంబర్ 23 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు
కార్యక్రమం మహాసదస్సు అనే కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఆ పాంప్లెట్ మీద ఎవరైతే వస్తున్నారని క్లియర్ గా ఉంది. అంటే మేము ఎందుకు రావాలనుకుంటే అదేం లేదు, మీరు ఇక్కడి నుంచి అక్కడికి మాకు ఛార్జీలు అయిపోతాయి, మేము ఏం చేయాలనుకుంటే తర్వాత మనం పరిస్థితి మనం అగమ్యగోచరం అయిపోతుంది. దయచేసి మీరు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నారో, స్కూల్లో కళాశాలలో చెప్పేంత స్థాయి ఇప్పుడు లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మహానుభావులు మేధావులు వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మేషర్ ఉన్నారు, ఆయన ఉదయం స్కూల్కి వెళ్తారు, పిల్లలకి ఏదో చెప్పుకుంటారు, వస్తారు. ఎక్కడ భీమసేన వారు ఏ కార్యక్రమం అయినా సరే ఆయన పూజ తప్పకుండా భీమిలి టీం అంతా పాల్గొంటారు. దయచేసి మీరు కూడా 23వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగే కార్యక్రమానికి మీరు హాజరవ్వాలని చెప్పేసి భీమసేన వారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. కాబట్టి మీరందరూ మీతో పాటు మీ యువత కూడా తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. మరి ఈ కార్యక్రమం అయిపోయినట్టునే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి విందు కూడా ఏర్పాటు చేశాం. ఆ విషయాన్ని అయితే మీరు క్షుణ్ణంగా చూసుకోగలం. దయచేసి మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని, మీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలతో ఉన్నారో అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని చెప్పేసి మేము అందరం దగ్గర ఉండి వచ్చాం. జై భీమ్.